దున్నపోతు ఈనింది అంటే దూడను గట్టనిక తాడు తెస్తాను బయటంట. అట్లుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. అదే విధంగా కేటీఆర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ ఇద్దరు పాలనలో గత 10 సంవత్సరాల కేటీఆర్ పాలన కావచ్చు, కేసీఆర్ పాలన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన కావచ్చు, ఇద్దరిలో కూడా ఎటువంటి తేడా లేదు. ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు, తెలంగాణ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చిరు. వీళ్ళు వీళ్ళు ఇప్పుడు బీసీ బంద్ అని చెప్పేసి కేసీఆర్ హయాంలో కూడా బీసీ బంద్ అని చెప్పేసి ఎలక్షన్ హయాంకు ముందు తీసుకొచ్చి ఊరికొక్కరు కూడా బీసీ బంద్ చేయకుండా ఇచ్చినని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది కూడా. దశాబ్ది ఉత్సవాలు 9 సంవత్సరాలకు దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటారండి. 10 సంవత్సరాలు కాకుండా ముందే దశాబ్ది అని చెప్పి 9 సంవత్సరాలకు దశాబ్ది ఉత్సవాలు చేసుకొని ప్రజల చేతుల్లో పిచ్చి పిచ్చిగా తన్నులు తిన్నోళ్ళు. ఎట్లా ఓడిపోయారు తెలుసు కదా బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇది. పోనీ మార్పు కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పాలన వస్తే రేవంత్ రెడ్డి వచ్చేసి అనేక హామీలు ఇచ్చేసిండు. అన్ని హామీల గురించి వినోద్ గారు చెప్పారు, ఆవిడ పవన్ గౌడ్ గారు కూడా చెప్పారు. కానీ ఏదన్నా ఒక్క హామీ అన్న పూర్తిగా అమలు చేసినట్టుగా చూపిస్తే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చేసుకుంటున్నటువంటి విజయోత్సవాలు చూపిస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు వచ్చే ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. కానీ మీరు పంచాయతీ ఎలక్షన్ లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ లో కావచ్చు, ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లో కావచ్చు, అన్నిట్లో కూడా ఖచ్చితంగా మీరు ఓటమి చవి చూస్తారు. అట్లీస్ట్ ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క రైతులకు రైతు భరోసా దగ్గర నుంచి, రైతు రుణమాఫీ దగ్గర నుంచి, కనీసము స్కూళ్లలో పురుగుల అన్నం పెట్టకుండా మంచి అన్నం పెడతారన్న ఒక ఉద్దేశంతో మార్పు కోసం అని చెప్పినటువంటి కథ అది కూడా పనిచేస్తలేదు. నేనేమంటున్నానంటే, మీరు మార్పు కోసం అని చెప్పారు, మార్పు కోసము మీరు ప్రజాపాలన అని చెప్పేసి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క వైఖరి, ముఖ్యమంత్రి యొక్క భాష, ముఖ్యమంత్రి యొక్క వ్యవహార తీరు, ముఖ్యమంత్రి యొక్క అభివృద్ధి చేస్తామనే ఒక మాటలు, అన్ని కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి హామీలు, ఇవన్నీ కూడా కేసీఆర్ ని మరిపిస్తున్నాయి. కేసీఆర్ పాలన మించిపోతుంది ఈయన కథ అయితే. అందుకే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఎక్కడ కూడా మార్పు రాలే, ఎక్కడ కూడా ప్రజాపాలన జరగట్లే. నేను ఒకటే విషయం అడుగుతున్నా, నిజంగా మీరు గాని విజయోత్సవాలు జరుపుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల లోపలికి వచ్చి, గ్రామాల్లో వచ్చి, మీ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గ్రామాల్లో వచ్చి ఒక్కసారి మాట్లాడండి. గ్రామాల్లో వచ్చి ఒకసారి పరిస్థితిని చూడండి. రైతు రుణమాఫీ అందరికీ జరిగిందా? ఒక గ్రామంలో ఒక 500 పాస్ పుస్తకాలు ఉంటే 250 మందికి కూడా కనీసం రైతు రుణమాఫీ జరగలే. ఒక గ్రామంలో ఒక 500 పాస్ బుక్లు ఉంటే ఒక్కరికి కూడా కనీసం సంబంధించి 500 రూపాయలు బోనస్ ఏదైతే వేస్తున్నారో మీరు, 500 రూపాయలు బోనస్ పడలే. ఇంతవరకు వరి కొనుగోలు సెంటర్లు మీరు ఓపెన్ చేసారు, కానీ అక్కడ ఇంతవరకు కూడా వరి కొనుగోలు జరగట్లే. మీరు గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో అన్ని వస్తువులు కల్పించేసి అందరికీ కూడా మంచి అన్నం, సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారు. కానీ ఆ సన్నబియ్యం అన్నం దేవుడరు, కానీ పురుగులు లేకుండా అన్నం పెడితే చాలన్న పరిస్థితికి వచ్చింది. విజయోత్సవాలు చేసుకుంటారు మీరు, దేని గురించి విజయోత్సవాలు చేసుకుంటారు? మీరు కూడా మీ యొక్క కేసీఆర్ యొక్క పాలనని మీరు ఫాలో చేస్తున్నారే తప్ప మీ పాలనలో అంతకుముందు పాలనలో ఎటువంటి తేడా లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. రైతు రుణమాఫీ సంబంధించి ఎస్ఎల్బిసి సమావేశంలో, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో మీరేం చెప్పారు? 70 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారని చెప్పారు. ఈ 70 లక్షల మందికి రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. ఈ 70 లక్షల మంది పోయి 11 లక్షల మంది, 12 లక్షల మంది, 13 లక్షల మంది చెప్తా ఉన్నారు. ఈ లెక్క ఏది కూడా కరెక్ట్ తెలియదు, ఇప్పటి వరకు కూడా తెలియదు. మీ ముఖ్యమంత్రికి తెలియదు, మీ వ్యవసాయ శాఖ మంత్రికి అస్సలే తెలియదు. ఎవరికి కూడా క్లారిటీ లేకుండా రుణమాఫీ 18,000 కోట్లు జరిగిందని చెప్పేసి మీరు ప్రచారాలు చేసుకుంటారు. మీరు మహారాష్ట్ర పోయి ప్రచారం చేసినారు. మహారాష్ట్ర ప్రజలు మీకు ఎంత బాగా బుద్ధి పెట్టి, ఎంత గడ్డి పెట్టినా మీరు చూసినారు. నేను అందుకే అంటున్నా, మీ అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రచారాలు ఆపండి, అబద్ధపు ఈ విజయోత్సవ సభలు ఆపండి. మీరు ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు 100% అమలేటట్టుగా పనిచేయండి. ఇప్పటికీ కూడా మీకు ప్రజలు ఇంకా మీకు అవకాశం ఇస్తారు, కానీ మీరు సరి చేసుకుంటే మీకు అవకాశం ఇస్తారు. కానీ మీరు గాని సరి చేసుకోకుండా ఇదే పద్ధతిలో మీరు పోతే గాని ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పే టైం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ కూడా ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. విజయోత్సవ సభలు అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, వీటన్నిటినీ మీరు పూర్తిగా అమలు చేసిన తర్వాత చేసుకునే దాన్ని విజయోత్సవాలు అంటారు. మీరు పింఛన్లు ఇస్తురా? పింఛన్లు మీరు ఎంత హామీ ఇచ్చారు, ఎంత ఇస్తున్నారు? పింఛన్లు అసలు వస్తున్నాయా ఒకరికన్నా? పోనీ దివ్యాంగుల పింఛన్లు వస్తున్నాయా? కనీసం మహిళలకు 2,500 రూపాయలు మీరు ఇస్తా అని చెప్పింది కదా, ఆ 2,500 రూపాయలు నెలల్లో వస్తున్నాయా?
మహిళలకు అమ్మాయిలకు చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారా? ఇంకెప్పుడు ఇస్తారు? ఈ రైతు భరోసా స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రైతు భరోసా ఎందుకు ఇస్తారు? ఇప్పటికి 2వ సీజన్ కూడా మొదలు కాబోతుంది, ఎప్పుడు ఇస్తారు? మీరు అసలు ఆ రైతుకి పంట పండిన తర్వాత పండించిన ధాన్యాన్ని కొనుక్కోవడానికి కూడా ఈ యొక్క ఏర్పాటు సరిగా చేయలేకపోతున్నారు కదా. ఏం ఉద్యోగ సవాల్ చేసుకుంటారు? సిగ్గుండాల మీకు చెప్పుకోవడానికన్నా, కనీసం చెప్పుకోవడానికి. అరే ఆ వరి పండించిన వరి కొనడానికి కూడా కరెక్ట్ గా మీకు శాతం అయితే లేదు కదా, దానికి ఉద్యోగ సవాల్ చేసుకుంటారు. గ్రామాల్లో చేయండి రండి, చెప్పులతో కొట్టి పంపిస్తారు. మీకు నిజంగా చెప్తున్నాను, మీ అధికారులు మిమ్మల్ని చెప్పులతో కొట్టి పంపిస్తారు. మీరు వ్యాసరచన పోటీలు పెట్టినట్టున్నారు. మీరు మీ ముఖ్యమంత్రి వాడిన ప్రతి ఒక్క భాష పిల్లలు ఆ వ్యాసరచనలు రాసి మిమ్మల్ని ఏ విధంగా ఆ వ్యాసరచన పోటీలు పెట్టినప్పుడు ఆ వ్యాసాలు రాసిన తెచ్చుకొని చదవండి. ఎట్లుంటుందో భాష ఒకసారి చదవండి. మీకు కొంచెమన్నా సిగ్గుండాలా? కనీసము ఈ యొక్క రైతు బంధు పేరుతో ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రైతు బంధు విషయం కూడా ఎత్తట్లేదండి. సంవత్సరం కావచ్చు. ఈ రోజు తీసుకుంటే 10,000, రేపు తీసుకుంటే 15,000 అన్నాడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమైందండి చెప్పి ఇప్పటికే సంవత్సరం కావస్తుంది, ఇంతవరకు కనీసం దాన్ని మాట ఎత్తట్లేదు. గ్రామాల్లో రైతులు అప్పులు తెచ్చుకొని విత్తులు వేసుకుంటున్నారు, సావుకారుల దగ్గర పోతున్నారు. అధిక వడ్డీకి పెట్టుబడి విత్తులు తెచ్చుకొని వాళ్ళకి కనీసము వడ్డీ కట్టలేక 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీ కట్టలేక అప్పుల పాలవుతున్నారు. మళ్ళీ ఆత్మహత్యలు జరగాలనుకుంటున్నారా? కేసీఆర్ హయాంలో 7,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే మీ హయాంలో సంవత్సర కాలంలో 1000 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకెన్ని రోజులు ఆపుతారండి రైతు భరోసా? సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మీ యొక్క చర్యలను మీరు ఉపసంహరించుకోవాలి, విజయోత్సవాలను మీరు ఆపుకోవాలా. వెంటనే ప్రజల్లోకి వెళ్లి నిజాలు మీరు గ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంతకు మించి ఒక్క రోజన్నా మీరు విజయోత్సవ సభల గురించి మళ్ళీ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి మీకు వ్యతిరేకత వస్తుంది తప్పితే ప్రజలకు మీ పట్ల ఎటువంటి సానుకూలత రాదనేది మీరు గమనించారు.